హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజెస్సీ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో చక్కటి హోమ్ మేడ్ సోప్ని అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. స్కిన్ వైట్నింగ్కి, బ్రైట్నింగ్కి, గ్లోయింగ్కి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సోప్. ఎంచక్క ఇంట్లో ఉన్న వాటితోనే రైస్ సోప్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. హోమ్ మేడ్ సోప్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో 4 టీ స్పూన్స్ రైస్ని తీసుకుందాం. వాటర్ వేసి ఒక 2 టైమ్స్ వాష్ చేసుకుందాం. వాష్ చేసుకున్నాక వాటర్ యాడ్ చేసి ఓవర్ నైట్ అలానే ఉంచండి. ఇలా నానపెట్టుకున్న వాటిని ఒక 1 అవర్ పాటు ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా డ్రైగా ఉన్న రైస్ని తీసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఈ రైస్ పౌడర్ మన స్కిన్కి చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఒక జల్లెల్లో కానీ స్ట్రైనర్లో కానీ జల్లించుకోవాలి. ఇంట్లో ఉన్న బియ్యం పిండిని కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు పొటాటో తీసుకొని స్కిన్ పీల్ రిమూవ్ చేసుకోవాలి. ఈ పొటాటో ట్యాన్ రిమూవల్గా యూజ్ అవుతుంది. అలానే డార్క్ స్పాట్స్ ఏదన్నా ఉన్నా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ పొటాటోని స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. అండ్ అలానే అలోవెరా తీసుకొని జెల్ని సపరేట్ చేసుకోవాలి. అలానే అలోవెరా కూడా మన స్కిన్కి, హెయిర్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ అలోవెరా జెల్ని సపరేట్ చేసుకున్నాక ఒక మిక్సీ జార్లో పొటాటో పీసెస్ని అలానే అలోవెరా జెల్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లో స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇందులోనే విటమిన్ ఈ క్యాప్సూల్స్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను గోట్ మిల్క్ సోప్ బేస్ యూజ్ చేస్తున్నాను. మీరు నార్మల్ సోప్ బేస్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే ఏదైనా గ్లిజరిన్ ఎక్కువ ఉండే సోప్, పియర్స్ అలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న వాటిని స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ సోప్ బేస్ని డబుల్ బాయిల్ మెథడ్లో యూజ్ చేయాలి. దీనికోసం ఒక బౌల్లో వాటర్ వేసి బాయిల్ చేయాలి. బాయిల్ అయ్యాక ఇలా సోప్ బేస్ వేసుకున్న బౌల్ని ఉంచాలి. సోప్ బేస్ మెల్ట్ అయ్యేంత వరకు ఇలానే ఉంచాలి. సోప్ బేస్ ఇలా బాగా మెల్ట్ అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న లిక్విడ్ని సిలికాన్ మోల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నాక 1 అవర్ పాటు అలానే వదిలేయండి. సిలికాన్ మౌల్డ్ లేకుంటే ఏదైనా ఇంట్లో ఉండే చిన్న బౌల్కి కోకోనట్ ఆయిల్ అప్లై చేసి ఇందులో వేసుకోవచ్చు. 1 అవర్ అయ్యాక సోప్ బేస్ చాలా బాగా సెట్ అయ్యింది. చూడండి, మనం స్కిన్ బ్రైట్నింగ్కి చాలా రకాల క్రీమ్స్ యూజ్ చేస్తాము. కెమికల్స్ ఉన్న సోప్స్ని యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా కెమికల్స్ ఏమీ యూజ్ చేయకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.